హాయ్ మై డియర్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫిటీ హబ్. ఈ యొక్క వీడియోలో రెడ్ రిఫరెన్సర్ లైవ్ పెట్టేసి టార్గెట్ ట్రాఫిక్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనతో షేర్ చేసుకోవడం జరిగింది. సో థింగ్ ఏంటంటే ఈ యొక్క వీడియోలో ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది అండ్ వెరీ ఇంపార్టెంట్. సో రెడ్ రిఫరెన్సర్ చెప్పిన ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఈయన 2018లో యాష్ ముఫారిని చూస్తున్నప్పుడు, యాజ్ ఏ మార్కెటర్గా చూస్తున్నప్పుడు ఆయనకు ఒక ఎఫెక్టివ్ పర్సన్ చూస్తున్నట్టు, యాజ్ ఏ అంటే ఒక తిరుగులేని మనిషిని చూస్తున్నట్లు, అట్ ది సేమ్ టైం ఆ యొక్క షైన్ కావచ్చు, ఆ యొక్క బ్రైట్నెస్, ఆయన చెప్పేటప్పుడు ఆ యొక్క విషయాలు చెప్పేటప్పుడు, మార్కెటింగ్ స్ట్రాటజీస్ కావచ్చు, అవి చెప్పేటప్పుడు నాకు ఇలా అనిపించింది అని చెప్పేసి రెడ్ రిఫరెన్స్ మనతో షేర్ చేసుకోవడం అయితే జరిగింది. అంటే ఆ యొక్క స్కిల్స్ ని బేస్ చేసుకొని అట్ ది సేమ్ టైం నెక్స్ట్ చాప్టర్ గురించి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. ఎందుకు అంటే నో ఇన్వెస్ట్మెంట్, నో మార్కెటింగ్, వీటన్నిటి పరంగా వెరీ ఎక్సైటెడ్ గా, వెరీ ఎఫెక్టివ్ గా, అందుకనే నేను అతన్ని నమ్ముతున్నాను అని చెప్పేసి రెడ్ రిఫరెన్సర్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి మెన్షన్ చేయడం జరిగింది. అది ఏంటి అంటే యాష్ ముఫార్ సార్ గారు మన లైవ్ లో మెన్షన్ అయితే చేశారు. సో ఐ హ్యావ్ ఏ మాస్టర్స్, మార్కెటింగ్ మాస్టర్స్ హూ ఇస్ బిగ్గర్ హిట్టర్స్. సో ఈ యొక్క మార్కెటింగ్ కి సంబంధించి ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో, హిట్టర్స్ ఉన్నారో, వాళ్ళు నా దగ్గర అంటే మీన్ ఇప్పుడు దాకా జరిగిన బుర్జ్ ఖలీఫా మార్కెటింగ్ కావచ్చు, దుబాయ్ అరౌండ్ మార్కెటింగ్ కావచ్చు, లేకపోతే సూపర్ కార్స్ మార్కెటింగ్ కావచ్చు, ఎక్కడా కూడా వీళ్ళు ఇన్వాల్వ్ కాలేదు. సో నా ఇప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాను అని చెప్పేసి యాష్ ముఫారి చెప్పడం నాకు ఎంతో బిలీవ్నెస్ ని ఇచ్చింది అని చెప్పేసి రెడ్ రిఫరెన్స్ సార్ మనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి విషయం. అది మంచి అంటే లైక్ ఈ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేది చాలా మంచి విషయం అనేది ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈసారి భారీ హిట్టర్స్ ఎవరైతే ఉన్నారో, భారీ ఆ యొక్క మార్కెటింగ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ఏంటి. సో ఎందుకంటే డ్రైవింగ్ ఇప్పుడు డైరెక్ట్ గా యాష్ ముఫార్ సార్ చేతిలో ఉంది స్టీరింగ్ అనేది. సో ఆ యొక్క మార్కెటింగ్ పర్సన్స్ ఏం చేస్తారు ఏంటి అనేది ఇక వాళ్ళ మీద కంప్లీట్ గా ఏంటంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం అనేది ఒక అమేజింగ్ ఐడియా అని అనుకోవచ్చు. అండ్ బికాస్ ఆఫ్ అసలు మనం అందరం ఇక్కడ ఎందుకు ఉన్నామంటే మనం మార్కెటింగ్ చేయలేము. ఆఫ్లైన్ మార్కెటింగ్ కావచ్చు, ఆన్లైన్ మార్కెటింగ్ కావచ్చు, యాజ్ ఏ ఫౌండర్ గా మనం ఇక్కడ ఎందుకు జాయిన్ అయ్యామో మాకైతే తెలియదు కదా. మనకి తెలియదు మార్కెటింగ్ ఎలా చేయాలి, ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, వాట్ ఎవర్ ద థింగ్స్ అంటే మనం ఈ మార్కెటింగ్ పరంగా ఇన్వాల్వ్ కాకూడదనే కదా మనం ఇక్కడికి వచ్చింది. ఇన్వాల్వ్ కాకుండా మనం ఏదైతే ఫౌండర్షిప్ తీసుకున్నామో దాని గురించి దాన్ని తీసుకుని మనం సక్సెస్ అవుదామని కదా ఇక్కడికి వచ్చింది. సో మార్కెటింగ్ స్ట్రాటజీస్ పరంగా అంటే ఇప్పుడు ఎక్కడా కూడా మన ఫౌండర్స్ ని ఇన్వాల్వ్ చేయలేదు. అట్ ది సేమ్ టైం ఎక్కడా కూడా ఇలా మార్కెట్ చేయండి, అలా మార్కెట్ చేయండి మనల్ని ఇన్వాల్వ్ చేయలేదు. కాబట్టి అట్ ది సేమ్ టైం ఇప్పటిదాకా వేరే వాళ్ళు ఆన్ ప్యాసివ్ లో ఉన్న అంటే జరిగినప్పుడు ఆన్ ప్యాసివ్ మార్కెటింగ్ జరిగినప్పుడు వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. సో థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా ఆయన డీల్ చేయడం, అట్ ది సేమ్ టైం ఆయన వీళ్ళని ఏ మాస్టర్ హిట్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ఒక గొప్ప విషయమే అని చెప్పేసి రెడ్ రిఫరెన్స్ సార్ మనతో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు 5 years లో అంటే ఈ 5 years ఏదైతే ఉందో వీటిలో చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. ఈ 5 years 10 years అంటే 5 years లో చాలా చేంజెస్ వచ్చినాయి. ఈమెయిల్ మార్కెటింగ్ కావచ్చు, ఎక్స్పెన్సివ్ మార్కెటింగ్స్ కావచ్చు, ఆన్లైన్ ఆఫ్లైన్ చాలా రకాల మార్కెటింగ్ జరుగుతున్నాయి. బట్ థింగ్ ఏంటంటే ఎక్కడ కూడా మన యాష్ ముఫార్ సార్ ఎక్కడ కూడా లైక్ గివ్ అప్ ఇవ్వట్లేదు. అట్ ది సేమ్ టైం ఆయన అనుకున్నది చేయాల్సిందే అనుకున్నట్టు ఆయన పట్టుబట్టి కూర్చున్నాడు. ఆ యొక్క బిలీవ్నెస్, ఆ యొక్క కాన్ఫిడెన్స్ నాకు ఎంతో బిలీవ్నెస్ ఇచ్చింది, ఎంతో ట్రస్ట్ ఇస్తుంది అని చెప్పేసి రెడ్ రిఫరెన్స్ సార్ మనతో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం ఆలోచించాల్సి వస్తుంది అని చెప్పేసి యాష్ ముఫారి ఆలోచించారు. కాబట్టి సో ఈసారి చేసే నెక్స్ట్ చాప్టర్ ఏదైతే ఉందో చాలా భారీగా అండ్ చాలా ఎక్స్పెన్సివ్ గా అండ్ బిగ్గర్ దాన్ ఆన్ ప్యాసివ్ గా ఉండబోతుంది అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. సో ఆయన చెప్పేటప్పుడు ఏదైతే మార్కెటింగ్ గురించి చెప్పేటప్పుడు ఆయన యొక్క యాక్టివ్నెస్, ఆ యొక్క బ్రైట్నెస్, ఆ యొక్క కంప్లీట్ ఆ యొక్క ఏదైతే అంటే మనం ఏదైనా ఒక ఎక్స్పర్ట్స్ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడినప్పుడు దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. దాని యొక్క లైక్ ప్రొడక్టివిటీ, వాల్యూనెస్, గ్రోత్, దాని అంటే బిలీవ్నెస్, దాని మీద ఐడియాలజీ మీద బిలీవ్నెస్ అంతా పెరిగిపోతుంది అని చెప్పేసి ఆయన మెన్షన్ అయితే జరిగింది. ఎందుకంటే నేను 40 years నుంచి నేను కుక్ చేస్తున్నాను. సో అన్నం ఎలా వండాలో అనేది నాకు బాగా తెలుసు అని, ఎన్ని రకాలు వండాలో అనేది. అదే విధంగా నేను ఎలా అయితే
నేను ఎలా అయితే దాంట్లో ఎక్స్‌పర్టో ఆయన అలా దాంట్లో ఎక్స్‌పర్ట్ అయిపోయాడు. సో, దీనికేంటంటే ఆయన హ్యాండిల్ చేస్తున్నాడు డైరెక్ట్‌గా. అది చాలా గొప్ప విషయం అని చెప్పేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, ఆయన దగ్గరున్న నాలెడ్జే ఆయనకి ఆధారం అని చెప్పేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, ఎవ్రీథింగ్ షుడ్ బి చేంజింగ్ ఫర్ మూవ్ సార్ ఇవన్నీ చేంజ్ అవుతున్నాయి. ఎందుకు అంటే మనం మనం ముందుకు సాగడానికి ఇవన్నీ కూడా చేంజెస్ జరుగుతున్నాయని చెప్పేసి ఆయన మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవ్రీవన్ షుడ్ నో ద మార్కెటింగ్. సో, ప్రతి ఒక్కళ్ళు మార్కెటింగ్ గురించి తెలిసిన వాళ్ళున్నారు, తెలియని వాళ్ళున్నారు, లోయర్ క్లాస్ ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉన్నారు, హైయర్ క్లాస్ వాళ్ళున్నారు. ప్రతి ఒక్కళ్ళకి అందరికీ మార్కెటింగ్ గురించి తెలిసి వచ్చారు, తెలియక వచ్చారు అనేది పక్కన పెట్టేస్తే, ఇక్కడ ప్రతిదీ కూడా ఏంటంటే యాష్ ముఫాసార్ గారు అండర్‌లో ప్రతిదీ జరగబోతుంది ఈసారి అని చెప్పేసి అండ్ ఆయనే డైరెక్ట్‌గా ఏదైనా విషయాల గురించి కావచ్చు, ఆయననే డీల్ చేద్దాం అని చెప్పేసి ఆయన అంటే బ్లైండ్‌గా డిసైడ్ అయిపోయారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, మై డియర్ ఫౌండర్స్ ప్రతి ఒక్కళ్ళు ఇది కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఇది అవసరం అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. సో, మై డియర్ ఫౌండర్స్ ఈ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీస్ టార్గెటెడ్ ట్రాఫిక్ గురించి ఆయన చాలా గొప్పగా చెప్పడం జరిగింది. సో, ఈ యొక్క వర్తీ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫౌండర్‌కి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ వాళ్ళు కూడా అప్‌డేటెడ్‌గా ఉంటారు. సో, థాంక్ యూ ఫౌండర్స్. థాంక్ యూ సో మచ్. ఇలాంటి లీగల్ అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్ యూ ఫౌండర్స్. థాంక్ యూ సో మచ్. Thank you for watching.